ఫ్రెండ్స్ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చుక్కకూర చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర ఒక బౌల్, మన కట్టలు 4-5 కట్టలు చుక్కకూర, 250 గ్రామ్స్ చికెన్, తర్వాత టమాటా, ఆనియన్. దానికి కావాల్సిన పదార్థాలు: కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడరు, సాబిత్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి మనకు కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాంట్లో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం హీట్ అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోకి. మామూలుగా అయితే ఇంట్లోనే వాడతామండి, ఇంట్లో నూరింది, కానీ ఇలా అయిపోయింది కాబట్టి బయట నుంచి తెప్పించుకున్నాం. అది కొంచెం పచ్చి వాసన పోయినాక దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర, చుక్కకూర సారీ అండి, ఆకుకూర పేరు కన్ఫ్యూజ్ అయిపోతుంది. చుక్కకూర దాంట్లో ఇప్పుడు మనం టమాటా వేసుకొని కొంచెం సాల్ట్ మనం రుచికి తగ్గట్టు, కొంచెం ఒకసారి మూత తీసేసి కలుపుకొని దీంట్లోకి కారం, మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాం, మీరు తినేదాన్ని బట్టి వేసుకొని కారం, ధనియా పౌడర్ 1 స్పూన్, చిటికెడు గరం మసాలా వేసుకొని దీన్ని బాగా కలిపేసి ఇప్పుడు మనము చికెన్ ఫస్ట్గా కొంచెం ఒక 2 విజిల్లు ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టి ఉడికించుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీద్దామండి. చూడండి, ఇప్పుడు మూత తీసినాక ఎలా ఉందో అంతే. ఇంకా మనకు అన్నంతో కలుపుకొని తినాలి కాబట్టి ఇంత లూజ్గా ఉంటే పర్వాలేదు. మళ్ళీ డ్రై అయిపోతే రోటీస్కి బాగుంటుంది డ్రై అయితే. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని, ముందుగా కడిగి పెట్టుకున్నానండి, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే అయిపోతుంది అండి మన టేస్టీ చుక్కకూర చికెన్. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాం కదా, కొంచెం నేను టేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ చుక్కకూర, ఎందుకంటే చుక్కకూర ఒట్టి ప్లెయిన్గా చేస్తే పిల్లలు తినడం ఇష్టపడరు. దాని గురించి మనం చికెన్ వేస్ట్ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో ఉపయోగాలు ఏంటంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పిల్లల కంటికి మంచిది, పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందండి ఒంట్లోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దీంట్లో ఆరోగ్య లక్షణాలు ఎక్కువ ఉన్నాయి చుక్కకూరలో. ఓకేనండి, బాయ్.